పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ అంతా కూడా ట్రెండింగ్లోకి తీసుకొని వచ్చారు. కొన్ని మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. మా పెళ్లి ఖర్చుల కోసం మీ మీద రీఛార్జ్ భారం వేశాము అనేలాంటివి. ఆ తర్వాత నేను ఇప్పుడే రీఛార్జ్ చేసుకున్నాను, ఆ పెన్షన్ మొత్తాన్ని కట్నం కింద రాసుకోండి అని చెప్పే మీమ్స్ ఇలా చాలా పాపులర్ అయ్యాయి. జియో మాత్రమే ధరలు పెంచలేదు కదా, మరి జియోనే ఎందుకు అందరూ అంటున్నారు? టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియోనే నంబర్ 1 లీడర్, టాప్. ఇప్పుడు మొత్తం 120 కోట్ల టెలికాం కస్టమర్స్లో 47 కోట్ల 20 లక్షల కస్టమర్స్ ఈ జియో మాత్రమే వాడుతున్నారు. 26 కోట్ల 70 లక్షల మంది కస్టమర్స్తో ఎయిర్టెల్ రెండో ప్లేస్లో ఉంది. జియో, ఎయిర్టెల్ కస్టమర్స్ ఇట్లా పెరుగుతూ పోతుంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ భారీగా తగ్గిపోతున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 12,30,000 మంది కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ని వదిలేసి జియో లేకపోతే ఎయిర్టెల్కి వెళ్ళిపోయారు. వోడాఫోన్ కూడా మార్కెట్లో ఉన్న వోడాఫోన్ కూడా భారీగానే నష్టాల్లో ఉంది. సో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ను నిజంగా ప్రజలు పట్టించుకోవట్లేదా? మన దేశంలో ఉన్న మొబైల్ ఫోన్ యూజర్స్లో 92% జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఈ మూడిటిని వాడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వాళ్ళు కేవలం 8% మాత్రమే. ఒకప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్లో బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని ఎయిర్టెల్, జియో భర్తీ చేసేసాయి. ఎలా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎలా పడిపోయిందో చూస్తున్నాం. ఇలా ఒక ఫ్యామిలీ పడిపోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. సో సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోని ప్రమాదం కానీ ఇంకేదైనా ఉపద్రవం కానీ ఎదురైతే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా సంపాదిస్తున్న వాళ్ళు ఆలోచించాలి. ఫ్యామిలీ పడిపోయే పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడాలి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్యామిలీ పడిపోకుండా నిలబెట్టే ఒక ఆప్షన్ అని చెప్పి ఇప్పుడు చాలామంది ఆర్థిక నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. నేను ఒక లింక్ని డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ఏంటంటే రాదు, ఈ మీ డీటెయిల్స్ అన్ని సరే. అదరులో 10,000 కోట్ల లాభాలు వచ్చాయి. అలాంటి చరిత్ర ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అంటే అది ప్రజల ఆస్తి, ప్రజలకు చెందిన సంస్థ. అలాంటి సంస్థని మనం వాడుకుందాము, మనం మారిపోదాము అన్నా కూడా మారలేని పరిస్థితుల్లో ఈరోజు బిఎస్ఎన్ఎల్ సేవలు ఉన్నాయి. ఇప్పటిదాకా అలాగే ఉన్నాయి. ఎందుకో తెలుసా? రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడా ఈ కంపెనీలు 5G దాటిపోయి 6G గురించి ప్లాన్ చేస్తున్నాయి. 6G ఎప్పుడు తీసుకురావాలి అని చెప్పి. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 3G సర్వీసులని మాత్రమే ఇస్తోంది. కనీసం 4G సర్వీస్ కూడా మొత్తం లేదు ఎక్కడా కూడా. ఎక్కడో పంజాబ్లోనో హర్యానాలోనో 1-2 చోట్ల మాత్రమే ఇస్తోంది. మొత్తం దేశం అంతా కూడా ఇప్పటికీ 4G లేదు. ఆగస్ట్ నుంచి 4G సర్వీసెస్ స్టార్ట్ చేస్తాము. అది కూడా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మేము కూడా హెల్ప్ చేస్తాము, మేము కూడా భాగస్వాములు అవుతాము అని చెప్పి ప్రకటించింది. సో ఆగస్ట్ నుంచి చూడాలి. ఆగస్ట్ నుంచి టాటా కూడా చేతులు కలిపితే బిఎస్ఎన్ఎల్ని అప్పుడు ఎక్కువగా ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్కి మారదాము అన్నా కూడా ఆలోచించాలి. 4G లేదు కదా అని చెప్పి. అంటే బేసిక్ మొబైల్స్, ఫీచర్ ఫోన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇప్పుడు, అంటే 3G ఉంటే చాలు మాకు అనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారు. 4G, 5G నెట్వర్క్ లేని ప్రాంతాల్లో మాత్రమే ఇప్పటికీ 3G వాడుతున్నారు వాళ్ళు. మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్కి మారాలి అని ఉన్నా కూడా మారలేకపోతున్నారో కామెంట్ చేయండి. దీనికి ఒక పరిష్కారం ఉంది, నేను చివరిలో చెప్తాను. హిస్టరీ చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ టిల్ టుడే మన దేశంలో అతిపెద్ద వైర్లెస్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్. 174 ఏళ్ల చరిత్ర ఉంది బిఎస్ఎన్ఎల్కు. భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ 19వ శతాబ్దంలో బ్రిటిష్ టైంలోనే స్టార్ట్ అయింది. కలకత్తా, డైమండ్ హార్బర్ మధ్యలో ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ 1850లో వేశారు. 1851లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఫస్ట్ టెలిగ్రాఫ్ సేవల్ని ఉపయోగించుకుంది. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇది హిందీ నుంచి తీసుకున్నారు. 1990లో ల్యాండ్ లైన్ సర్వీస్ స్టార్ట్ అయింది. 1999లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కొత్త టెలికాం పాలసీ ప్రకటించేదాకా మన దేశంలో బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఏకైక ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్ సర్వీస్. అక్టోబర్ 1, 2000 సంవత్సరం నుంచి బిఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీసెస్ మొదలయ్యాయి. అలాగే ఎంటీఎన్ఎల్ అనే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అనేది కూడా ఈ బిఎస్ఎన్ఎల్కి అనుబంధ సంస్థ. ఇది మొత్తం దేశమంతా లేదు. మన దేశంలో ఎంటీఎన్ఎల్ మెట్రో సిటీస్లో మాత్రమే సర్వీస్ అందిస్తుంటే బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ పాన్ ఇండియా లెవెల్లో అందిస్తుంది. రెండిటికి ప్రధానమైన తేడా కూడా అదే. ఆర్టీసీ బస్సులు ఎలాగైతే మారుమూల ప్రాంతాలకు కూడా తిరుగుతాయో, పబ్లిక్ ఫెసిలిటీ కోసం బిఎస్ఎన్ఎల్ మారుమూల ప్రాంతాలని కూడా తన నెట్వర్క్తో కనెక్ట్ చేసింది. టవర్స్ని నిర్మించింది. కోట్లాది మంది కస్టమర్స్ని సంపాదించుకొని లాభాల్లో దూసుకుపోయింది. ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి.
2009 దాకా బిఎస్ఎన్ఎల్ లాభాల్లోనే ఉంది. కానీ అకస్మాత్తుగా నష్టాల్లోకి జారుకోవడానికి కారణము యూపీఏ, ఎన్డీఏ ఈ రెండు ప్రభుత్వాలు కారణం. డిఎంకేకి చెందిన దయానిధి మారన్ యూపీఏ 1లో కేంద్ర కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గా ఉన్నారు. ఆ దయానిధి మారన్ తన అధికారాన్ని మిస్యూజ్ చేసి చెన్నైలో తన ఇంట్లో ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసి సన్ నెట్వర్క్ కోసం వాడాడు అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంది. ఎందుకంటే సన్ నెట్వర్క్ ఓనర్ కళానిధి మారన్ ఈ దయానిధి మారన్ కి సొంత బ్రదర్. దయానిధి మారన్ తర్వాత 2007లో అదే డిఎంకేకి చెందిన ఏ రాజా కేంద్ర టెలికాం శాఖ మంత్రి అయ్యారు. 2G స్పెక్ట్రమ్ లైసెన్సుల్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఈ రాజా చాలా తక్కువ ధరకు కేటాయించారు అనేది ఆయన మీద ప్రధాన ఆరోపణ. దీనివల్ల ప్రభుత్వానికి 1,76,000 కోట్లు నష్టం వచ్చింది అనేది ఆ 2G స్కాము. సో దీన్నే మనం ఫేమస్ 2G స్కామ్ కుంభకోణంగా చెప్తాము. అలా 2G స్కామ్ ఎఫెక్ట్ అనేది బిఎస్ఎన్ఎల్ మీద ఇండైరెక్ట్ గా పడింది. బిఎస్ఎన్ఎల్ మార్కెట్ పడిపోయింది, తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ 2G స్కామ్ పాత్ర కూడా చాలా కీలకమైంది. అలాగే 2014లో వచ్చిన మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బిఎస్ఎన్ఎల్ను నిలబెట్టకపోగా మరింతగా పడగొట్టింది. మోదీ ప్రభుత్వం మీద ఉన్న చాలా పెద్ద ఆరోపణ ఏంటి? మోదీ ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్ని తొక్కిపెట్టి జియో ఎదగడానికి సపోర్ట్ చేసింది అని చెప్పి. నిజంగా దాంట్లో వాస్తవం ఉందా లేకపోతే ప్రచారమేనా అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4G సర్వీస్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కారణము ఆత్మనిర్భర్ భారత్ లో ఉంది. ప్రపంచంతో భారతదేశం పోటీ పడాలి అంటే స్వదేశీ ఉత్పత్తుల మీదనే ఆధారపడాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చారు. ఈ ఆత్మనిర్భర్ భారత్ వల్లే బిఎస్ఎన్ఎల్ 4G, 5G సేవల్ని అందించలేకపోతుంది. 4G స్టార్ట్ చేయాలి అంటే చాలా అడ్వాన్స్డ్ మోడర్న్ ఎక్విప్మెంట్ బిఎస్ఎన్ఎల్కి కావాలి. అది మన దేశంలో దొరకట్లేదు. బిఎస్ఎన్ఎల్ దగ్గర లేదు అట్లాంటి ఎక్విప్మెంట్. మిగతా కంపెనీలు విదేశాల నుంచి లేకపోతే చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీల నుంచి తెచ్చుకున్నాయి. కాబట్టి చాలా వేగంగా బిఎస్ఎన్ఎల్ కంటే చాలా ముందుగా 3G స్టార్ట్ చేశాయి, 4G స్టార్ట్ చేశాయి, 5G కూడా వెళ్ళిపోయాయి. ఉదాహరణకు ఎయిర్టెల్ చాలా ముందుగానే 3G సర్వీసెస్ని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో ఎయిర్టెల్ కంటే చాలా లేటుగా బిఎస్ఎన్ఎల్ 3G సర్వీస్ స్టార్ట్ చేసింది. 4G కూడా అంతే కదా. జియో వచ్చిన తర్వాత మొత్తం గేమ్ నేమ్ మార్చేసింది జియో. సెప్టెంబర్ 1, 2016న రిలయన్స్ జియో లాంచ్ అయింది. 2016 సెప్టెంబర్ నుంచి 2017 మార్చ్ వరకు ప్రతి ఒక్కరికి ఫ్రీగానే హై స్పీడ్ డేటాని జియో ఆఫర్ చేసింది. చెప్పాను కదా ముసలమ్మ కథ. దీంతో మిగతా కంపెనీలు డేటా ధరలు తగ్గించాయి. ఐడియా అయితే వొడాఫోన్లో మెర్జ్ అయిపోయింది. పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ప్రైవేట్ కంపెనీలంత వేగంగా బిఎస్ఎన్ఎల్ డేటా ధరను తగ్గించలేదు. ఆ పోటీలో కనీసం రేస్లో కూడా నిలబడలేకపోయింది బిఎస్ఎన్ఎల్ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది పాలసీ పరంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అంత ఈజీగా నిర్ణయం తీసుకోలేదు. ఒక చిన్న మార్పు చేయాలి బిఎస్ఎన్ఎల్లో అంటే అది కేంద్ర ప్రభుత్వమో ప్రధానమంత్రి చేతిలోనో అక్కడ టెలికాం శాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటే అది కింది స్థాయికి అమలవుతుంది. ఆ రకమైన కాంప్లికేషన్స్ బిఎస్ఎన్ఎల్లో ఉంటాయి. అంటే కేంద్రం చేతుల్లోనే మొత్తం ఉంటుంది. ఒకవైపు జియో సిమ్ముల్ని ఫ్రీగా చౌరస్తాలో పప్పు బెల్లాలు చాక్లెట్లు పంచిపెడుతున్నట్లు పంచిపెడుతూ ఉంటే పోటీ కంపెనీలు చాలా తక్కువ ధరకే డేటా ఇస్తూ ఉంటే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు మాత్రము చాలా ఎక్కువ ధర చెల్లించి డేటా రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. 2011లో మన దేశంలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అనేది వచ్చింది. దీంతో బిఎస్ఎన్ఎల్ నుంచి చాలా ఎక్కువ మంది జియోకి, ఎయిర్టెల్కి, వొడాఫోన్కి ఇలా ఎక్కువ మంది వెళ్ళిపోయారు. ఎక్కువ మంది జియో వచ్చిన తర్వాత జియోలోకే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎయిర్టెల్ సెకండ్ ప్లేస్లో ఉంది. బిఎస్ఎన్ఎల్ సహా ఇతర నెట్వర్క్స్ నుంచి కోట్లాది మంది ఒక్కసారిగా జియోకి మారిపోయారు. మొదట్లో చెప్పాను కదా చాలా తక్కువ ధరకే ఇడ్లీలమ్మే బామ్మ కథ. అది బిఎస్ఎన్ఎల్కి 100% సూట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జియోని ఒక పెద్ద పోటీదారుగా బిఎస్ఎన్ఎల్కి పోటీదారుగా బిఎస్ఎన్ఎల్ని మింగేస్తున్న ఒక సంస్థగా అస్సలు చూడలేదు. తొందరగా 4G సేవల్ని తీసుకొని రావాలి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి బిఎస్ఎన్ఎల్కి అని చెప్పి ఎక్కడ ఆలోచించకపోగా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో కాళ్లకు సంకెళ్ళు వేసింది. అంటే ఆధునిక ఎక్విప్మెంట్ బయట నుంచి సమకూర్చుకోవడానికి ఎక్కడ అనుమతులు ఇవ్వలేదు. జియో ఫ్రీ సర్వీస్ ఇస్తోంది, 4G ఇస్తోంది. అట్లాంటప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఎందుకు ఉండాలి? ఎవరుంటారు? బిఎస్ఎన్ఎల్ కుప్పగూలిపోయింది. ఇప్పుడు జియో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. చెప్పాను కదా
47 కోట్ల మంది మంత్లీ కస్టమర్స్ ఇప్పుడు జియోకున్నారు. మార్కెట్లో పోటీదారులే లేరు ఇప్పుడు జియోకి. పోటీగా ఉన్న ఎయిర్టెల్, వోడాఫోన్ కూడా జియో నిర్ణయాలు కాదు అని చెప్పి డెసిషన్స్ తీసుకునే స్థాయిలో లేవు. సాధారణంగా పోటీ పెరిగితే ధరలు తగ్గుతాయి అంటారు కదా, కానీ ఇక్కడ దొంగలంతా ఊర్లను పంచుకున్న విధంగా బిఎస్ఎన్ఎల్ పడిపోయిన తర్వాత ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కూడబలుక్కొని ఒకేసారి ధరలను పెంచాయి. జియో పెంచిన వెంటనే కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్, వోడాఫోన్ కూడా అదే స్థాయిలో ధరలను పెంచాయి. అంటే వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోను, దాంట్లో డేటా రీఛార్జ్ అనేది మనం వేసుకునే బట్టల్లాగా, తినే తిండిలాగా మారిపోయింది, అత్యవసర వస్తువు అయిపోయింది. అందుకే తిన్నా తినకపోయినా డేటా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితికి మనం అంతా వచ్చేసాము. ఒక రకంగా జియో ఆ పరిస్థితికి దేశాన్ని తెచ్చింది అని చెప్పాలి. ఈ పరిస్థితి అనేక రంగాలు మెరుగుపడడానికి ఉపయోగపడినా కూడా ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం జియో వల్లే కదా వచ్చింది. బిఎస్ఎన్ఎల్ మీద సవతి తల్లి ప్రేమ అనే పదం నేను ఇక్కడ ఉపయోగించవచ్చో ఉపయోగించకూడదో నాకు కూడా తెలియట్లేదు, కానీ నిజంగానే సవతి తల్లి ప్రేమ లాంటిది బిఎస్ఎన్ఎల్ మీద అక్కడ చూపించారు అనేది మనకు తెలుస్తుంది. అదే బిఎస్ఎన్ఎల్ మొదటి నుంచి ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా 3G, 4G, 5G సేవలు అందించుంటే ఇప్పటికీ దేశంలో బిఎస్ఎన్ఎల్ నంబర్ 1 స్థానంలోనే ఉండేది. ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు నష్టాలు భరించాల్సి వచ్చేది కాదు. ఆ 5,000 కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి వచ్చింది అంటే అది దేశ ప్రజలకు వచ్చిన నష్టం కింద కదా లెక్క. ఇప్పుడు ఒక్క జియో రేట్లు పెంచడం వల్ల మొత్తం దేశంలో ఉండే 92% మంది కస్టమర్స్ కోట్ల రూపాయల భారాన్ని భరించాల్సి వస్తోంది అట్ ద కాస్ట్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ డౌన్ఫాల్. నిజంగా జియోని పెంచి పోషించడానికే కేంద్ర ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్ని కావాలని బలహీనపరిచింది అనే అనుమానాలు నిజమైతే గనక అంతకు మించిన స్కాము, అంతకు మించిన దేశద్రోహము ఏమీ ఉండదు. మొదట్లోనే చెప్పాను కదా ముసలమ్మ కదా, ముసలమ్మ చాలా తక్కువ రేటుకే క్వాలిటీ ఇడ్లీలు ఇస్తుంటే ఫ్రీ అని చెప్పి ఒక వ్యాపారి వచ్చి కొత్తగా ఒక దుకాణాన్ని ఓపెన్ చేస్తే అప్పుడు ఊరి వాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదు. మొత్తం వ్యాపారి దగ్గర క్యూ కట్టారు. ముసలమ్మ దుకాణం మూసేసిన తర్వాత వ్యాపారి బోర్డు తిప్పేస్తే ఇప్పుడు లబోదివ్వం అంటున్నారు. ఆ కండిషన్లో ఇప్పుడు దేశం ఉంది. ఆ కండిషన్ రాకుండా ఉండడానికే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు అధిక రీఛార్జ్ ధరల భారం డైరెక్ట్ గా ప్రజల మీద పడుతోంది. మోదీ ప్రభుత్వం జియో మీద ఫేవరెటిజం చూపిస్తోంది అని చెప్పి ప్రజలు కాదు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. జియో 6G వైపు వెళ్తోంది. ఇప్పటికైనా కనీసం మీరు బిఎస్ఎన్ఎల్ కి 4G స్పెక్ట్రమ్ కేటాయించి 4G ఇచ్చే ఏర్పాట్లు చేయండి అని చెప్పి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కేంద్రానికి పెట్టుకున్న మొర అరణ్య రోదన అయింది ఇంతకాలంగా కూడా. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ అభిమన్యు, టెలికమ్యూనికేషన్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ కు బిఎస్ఎన్ఎల్ సిఎండి పీకే పూర్వక్కి రాసిన లెటర్లో బిఎస్ఎన్ఎల్ తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయింది. ప్రతి నెల 10 లక్షల మంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ నుంచి జియోకి, ఎయిర్టెల్కి వెళ్ళిపోతున్నారు. 4Gకి అప్గ్రేడ్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ కు అనుమతులు నిరాకరించడం వల్లే మొబైల్ నెట్వర్క్ పరికరాల కొనుగోలు విషయంలో ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేక బిఎస్ఎన్ఎల్ ఘోరంగా నష్టపోతోంది అని చెప్పి ఆ లెటర్లో విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను కొట్టి జియోకి పెడుతోంది అని చెప్పి ఊరికే అనట్లేదు. ఇది ఒక్కసారి చూడండి. 2016లో జియో ఇచ్చిన ఒక న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ యాడ్ ఇది. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో ప్రధాని చేపట్టిన డిజిటల్ ఇండియా మిషన్ కు జియోని డెడికేట్ చేస్తున్నాము అని చెప్పి ఇంత పెద్ద యాడ్ ఇచ్చారు. ప్రధాని ఫోటోని వాడితే బిఎస్ఎన్ఎల్ వాడుకోగలగాలి. ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజల సంస్థ కాబట్టి జియో ఎలా వాడుకుంటుంది ప్రధాని ఫోటో? ఏ ధైర్యంతో వాడుకుంటుంది జియో? అదే టెలికాం రంగంలో ఉన్న ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఐడియా కానీ ఎప్పుడైనా సరే ప్రధాని ఫోటోని ఇంత పెద్ద ఎత్తున పేపర్ యాడ్గా వాడుకునే ధైర్యం చేయగలవా? వాడుకున్నాయా? ఎప్పుడూ లేదు. మరి జియో మాత్రమే ఎలా ప్రధాని ఫోటోని ఇంత పెద్ద ఎత్తున వేయగలిగింది? Dedicated to realizing our Prime Minister's Digital India vision for 1.2 billion Indians. ఇలా జియో మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను వాడుకోలేదు, పేటిఎం కూడా వాడుకుంది. తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత ఆ కంపెనీలు సింపుల్ గా సారీ చెప్పి చేతులు దులిపేసుకున్నాయి. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి చాలా కబుర్లు చెప్తుంటారు కదా. దేశం కోసం, ధర్మం కోసం బిఎస్ఎన్ఎల్ లోనే ఉండండి అని చెప్పి ప్రధాని గాని, లేకపోతే ప్రధాని అభిమానులు గాని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బిఎస్ఎన్ఎల్ కి అండగా పిలుపునిచ్చినట్టు ఎవరికైనా గుర్తుందా? అట్లాంటి పిలుపు ఏదైనా ఉందా కనీసం బిఎస్ఎన్ఎల్ కి మద్దతుగా? ఎందుకు లేదు? 2017లో ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని జియో పోర్ట్ పెట్టుకొని అందరూ జియోలోకి వచ్చేయండి అని చెప్పి చెప్పడానికి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్వయంగా మీరు పోర్ట్ పెట్టుకొని వేరే నెట్వర్క్స్ నుంచి జియోకి వచ్చేయండి అని చెప్పి స్వయంగా సల్మాన్ ఖాన్ నేను కూడా వచ్చేసాను అని చెప్పి ఎలా చెప్పారో, ఎలా రక్తి కట్టించారో చూడండి. జియో పే ఆజా, ఇస్కా నెట్వర్క్ జో హై నా బహుత్ అచ్చా.
సాల్వ్ అయ్యేలాగా సర్వీస్ ప్రభుత్వము బిఎస్ఎన్ఎల్ ని పైకి తెస్తాము అని చెప్పి 3 సార్లు రివైవల్ ప్యాకేజీలు కూడా ఇచ్చింది. కానీ 4G సేవల్ని మాత్రం ఎందుకు లేట్ చేసింది? దానికి సమాధానం లేదు. బిఎస్ఎన్ఎల్ ని కాపాడుకో